ఈనాడు ఒక చిన్న ప్రశ్న ఉంది గురువు గారు. పరిపూర్ణంలో చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, అలాగే గురువు లేరు, శిష్యుడు లేడు. నాకు అర్థమైంది, చాలా స్పష్టమైన విషయం ఇది. మరి ఈ గ్రంథాలు, ఈ గురువు ఇలా ఉండాలి, శిష్యుడు ఇలా ఉండాలి, ఇలా గురువుని ఆశ్రయించాలి, ఇలా సేవించాలి, ఈ నియమాలు పాటించాలి అని గురు పూజా విధానము, గురు బోధా విధానము, క్రమబోధ, సూచనలు, గురువే సర్వము, గురువే దైవం అంటూ వీటన్నిటిని మనం పరిపూర్ణంగా నమ్ముతూనే ఆ పరిపూర్ణంలో గురువు చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు అనేటువంటి దాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలనేది కాస్త వివరించమని గురువు గారిని కోరుతున్నానండి. గురువు గారి కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. 101వ రోజు 127వ శ్లోకం. అందరికి స్వాగత సుమాంజలి. జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞంలో ఈరోజు అర్థవంతమైనటువంటి ప్రశ్నించారు, చాలా సంతోషం. దీనికి సమర్థవంతమైన సమాధానం చూద్దాం. ఈరోజు నాకు ఇంతకుముందు జరిగిపోయిన ఒక పాట గుర్తొచ్చేసిందండి. అది ఎంత విభవము కలిగి అనేది ఒక పాట ఉందనుకుంటాను, అన్నమయ్య గారిది. ఈ రోజు మీరు అదే పదాలు వాడారు, వినికి మనికి అన్నట్లుగా. అవునండి. ఆహా, ఈ రోజు మీ ప్రశ్న, ఈ గ్రంథాలు, గురువులు, శిష్యులు ఇవంతా పరిపూర్ణం లేదు కానీ ఎందుకు చర్చించబడుతున్నాయి అనేది మీ ప్రధానమైనటువంటి ప్రశ్న. అవునండి. ఆహా, ఎంత విభవము కలిగేనంతయు నా పదవి అని మొదలు పెడతారు ఆయన అన్నమయ్య. ఎంత విభవము కలిగేనంతయు నా పదవి, చింతించినది కదా చడని జీవనము. అప్పుడు అంటాడు, చలము కోపంబు తను చంపేటి పగతులని తెలిసినది అది కదా తెలివి, తలకొన్న పరనింద తన పాలి మృత్యు అని తొలగినది అది కదా తుదిగన్న ఫలము అన్నాడు ఆ రోజు. ఈరోజు అదే విధంగా మీ ప్రశ్నకు సమాధానం విన్నటువంటి శ్రోతలే నిర్ణయించాలి ఈరోజు ఇది ఉత్తమమైన ప్రశ్న కాదా అని. నేను ఎంత అదృష్టవంతుడిని, సమాజానికి ఇంత గొప్ప ప్రశ్నను విశ్లేషించేటువంటి అవకాశం కలిగించినటువంటి మీకు శతకోటి ధన్యవాదాలండి. ఆశ్చర్యకరమైన విషయం ఇది. దీని పరిప్రశ్న అంటారు, దీని యొక్క సమాధానాన్ని వినడమే వినికి. అదే అన్నమయ్య వాడతారు ఈ పదాలు, వినికి. ఎనలేని తిరువెంకటేశు దైవమని వినగలిగినది కదా వినికి. తిరువెంకటేశుడే దైవమని వినగలిగినది కదా వినికి. అనయంబునతని సేవానంద పరులు మనగలిగినది కదా మనుజులకు మనికి. అంటే గురువాక్యాన్ని వినడం మాత్రమే వినికి. వినికి అంటే ఆ పవిత్రమైన వాక్యాలని మామూలుగా వినడం వేరు, ఇక్కడ చెప్పిన వినికి వేరు. వినికి అంటే ఏమంటారు, తూచా తప్పకుండా దాన్ని పాటించాలనే ఆత్రంతో వినేటువంటిది వినికి. మనికి అంటే విన్నదాని ప్రకారం నడుచుకోవడం మనికి. విన్నదాని ప్రకారం నడుచుకోవడం మనికి. అట్లా మీరు ఎంత చక్కగా 100 రోజులు వినకుండా ఉంటే మీకు ఈ ప్రశ్న వస్తుంది చూడండి. అందుకని చెప్తున్నాను, ఆ 100 రోజుల్లో నుంచి తేలినటువంటి ప్రశ్న అత్యవసరమైన ప్రశ్న ఇది. ఇందుకు దీని సమాధానాన్ని మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత అర్థమైతే అయిందని చెప్పండి, లేకపోతే మళ్ళీ దాంట్లో నుంచి ఇంకో ప్రశ్న కూడా తీసుకురండి, మళ్ళీ వివరిద్దాం. దీనికి నేను కృష్ణ ప్రభువులనే ఉదాహరణగా చెప్తున్నానండి. నిజానికి మనకు కృష్ణ ప్రభువులు అశరీరుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు 100వ కందార్థం చెప్పబోతున్నాడు కాబట్టి చూడండి. కృష్ణ ప్రభువులకి ముందు ఇచ్చింది రామ మంత్రం. అది ఇప్పుడు సాంప్రదాయకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మనం అంతా రామకోటి మంత్రం. ఆయన 53 సంవత్సరాలు మాత్రమే బతికారు. 53 సంవత్సరాల జీవన కాలంలో ఆయన పెళ్లి చేసినటువంటి కొంతకాలానికి భార్య చనిపోతే ఆ భార్య తరపున బంధువులు అనంతలక్ష్మి అనేటువంటి చనిపోయిన ఆమె సోదరిని ఇచ్చి పెళ్లి చేస్తారు. వీళ్లకు కృష్ణయ్య దంపతులకి ఒక కొడుకు, 2 కూతుర్లండి.
ఆ తర్వాత కొద్ది కాలానికి తల్లిదండ్రులు, కొడుకులు, కూతుర్లు, బంధువులు మొత్తం ఒకే 4 సంవత్సరాల కాలంలో వాషౌట్ కంప్లీట్ గా ఈయన ఒకడే మిగులుతాడండి. అక్కడి నుంచి పుట్టిందేనండి ఈ సాహిత్యం అంతా కూడా. అయితే ఆయన రామ మంత్రమే తీసుకున్నా కూడా ఎప్పుడు ఏ రోజు కూడా భద్రాచల రామదాస్ గుడికి పోవద్దండి అని ఎక్కడా చెప్పలేదు ఆయన. కానీ ఈ రోజు ఏం జరుగుతుందో మనకు తెలుసు. అదే రామ మంత్రాన్ని భద్రాచలం అంటే కొత్తగా ఆయన ఎలా భద్రాచల రామదాసు యొక్క అదే దైవాన్ని ఉపయోగించినటువంటి పద్యంలోనే ఏరుకుని విడిపించారు. ఏమని? భద్రాచలము అంటే ఖమ్మంలో ఉండేదని నేను భ్రమపడ్డాను. నో, భద్రంగా ఎప్పుడు ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేది అచలము అని తెలుసుకోండి. భద్రాచలము అంటే అది అర్థము. రామదాసు అంటే నా పేరు రామదాసు, భద్రాచల రామదాసు అంటే ఒక గురువుకి నేను శిష్యుడు అని గుర్తించండి. దట్ ఈస్ రామదాసు. అదే వినికి, గురువాక్యాన్ని చక్కగా వినడం వినికి. అయితే విన్న తర్వాత ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడ వస్తామని చూడండి. కృష్ణ ప్రభువుల అశరీరుడు అని మనకు తేలిపోయింది కదా, ఎప్పుడో తేలిపోయింది కదా. అవునండి. ఆయన చివరి రోజుల్లో ఏం చేశారో చూస్తే మనకు గ్రంథాలు అవసరం లేదో తెలుస్తుంది. మళ్ళీ చెప్తా ఎగ్జాంపుల్. ఆయన చివరి రోజుల్లో చూడండి, హైదరాబాద్ కు దగ్గర ఉండేటువంటి ప్రస్తుతం విమానాశ్రయం ఉంది అనుకుంటాను. అక్కడ ఆ విమానాశ్రయం ఉండే చోట ఆయన సంచరించిన ప్రదేశం అట. ఆయన సమాధిని విమానాశ్రయం కోసం ఆక్రమించుకుంటే దానికి ఇచ్చిన డబ్బులతో ప్రస్తుతం నడుస్తా ఉండేది సీతాఫల్ మండిలో ప్రస్తుతం ఉండే లక్ష్మణ ప్రభు మందిరం వారసత్వం. మళ్ళీ అది కాకుండా ఇంకేమన్నా కట్టారంట కృష్ణ ప్రభువుల మందిరం. ఇది కాకుండా మళ్ళీ కొలనపాకలు కడుతున్నారంట. మళ్ళీ ఇంకేమన్నా కడతారేమో. ఇప్పుడు మనకు అది అవసరం లేదు. ఇక్కడ మనకు అవసరం ఏంటంటే ఇప్పుడు గ్రంథాలు గురువులు అవసరమా కాదా అనేది మన ప్రధానమైన ప్రశ్న. ఆయన చివరి కాలం వరకు కూడా ఈ కాలక్షేపంతోనే కాలం చేశారనడానికి సాక్ష్యం ఏంటంటే సదృష్టాంత ప్రకాశిక అని ఒక గ్రంథం ఉందండి. సదృష్టాంత ప్రకాశిక ఏదో కాదు, ఆయన రాసిన ఈ యొక్క కందార్థాలు కంద పద్యాలు ఉన్నాయి కదా, మనం చెప్పుకుంటున్నాం కదా రోజు. వీటికి ఆయన రాసిన దానికి ఆయనే వ్యాఖ్యానం రాసుకునే పని మొదలెట్టాడు జాలమాంబ గారితో కలిసి. అంటే గ్రంథాలు పరిపూర్ణంలో లేదని తెలిసినా, గురువు పరిపూర్ణంలో లేడని తెలిసినా, శిష్యుడి పరిపూర్ణంలో లేడని తెలిసినా తుది శ్వాస విడిచే వరకు అదే జీవనం కొనసాగిస్తాడు అశరీరుడు. ఆయన్ని అశరీరుడు అంటాడు. అది తెలిసిన తర్వాత కూడా దాన్ని వదలడు. ఎగ్జాంపుల్ ప్రస్తుతం చిట్టేటి కోదండరామయ్య గారు నగారా పాట నేను రాసిన పాట మీకు తెలుసు. అవునండి. ప్రస్తుతం ఆయన కాలం గడుపుతుండేది ఏదో మీరు చూస్తే మీకు మీడియాలో తెలుస్తుంది. ఏం చేస్తున్నాడు ఆయన అంటే ప్రస్తుతం శివరామ దీక్షిత్ గారిని తీసుకుని రోజుకు 10 నుంచి 15 నిమిషాలు చెప్తున్నాడు. అవునండి. కానీ ఆయన సాధారణమైన జీవితం గడుపుతున్నాడు. ఇది వృత్తిగా కాదండి. ఇది వృత్తిగా తీసుకుని దీన్ని ఏదన్నా పోయి ఎక్కడన్నా దీన్ని వేరే అదంతా ఏం లేదు. వాళ్ళ కొడుకు పెట్టినటువంటి ఒక షాప్ లో ఆయన మామూలుగా కూర్చొని ఊరికే ఒక సెక్యూరిటీ లాగా కూర్చొని హాయిగా ఇంటికి ఆ షాప్ కు వెళ్తున్నాడు అంతేను. ఎక్కడ ఈ బోధపరంగా జీవించట్లేదు ఆయన. తన పిల్లల పైన ఆధారపడి గృహస్థ జీవితాన్ని గడుపుతూ శివరామ దీక్షితేమే లోకంగా ప్రతిరోజు మన కోరిక మేరకు, శ్రోతల కోరిక మేరకు, మన అభ్యర్థన మేరకు శివరామ దీక్షితాన్ని 10 నుంచి 15 నిమిషాలు విశ్లేషణ చేస్తూ ఆయన కాలం గడుపుతున్నాడు. ఆయన శరీరుడు అండి. ఇప్పుడు కూడా ఆయన గ్రంథం వదలట్లేదండి. అంటే పరిపూర్ణం అనేది తెలిసిన తర్వాత కూడా మళ్ళీ గురు శిష్య పరంపర కొనసాగడానికి నీవు చచ్చు వరకు నిదురవచ్చు వరకు అన్నారు. అంతవరకు ఇది మనకు అవసరమేనని తేలుతూ ఉంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ ప్రయోగిస్తానండి. ఒక మెడికల్ షాప్ లో ఇప్పుడు ఇంక ఉదాహరణ చెప్తే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పరిపూర్ణంలో గురువులు శిష్యులు లేరని తేలిన తర్వాత మళ్ళీ ఇదంతా ఎందుకు అనేది చాలా ప్రధానం. ఒక డాక్టరు ఎంబీబీఎస్ డాక్టర్ అండి. ఎంబీబీఎస్ డాక్టరు తన మెడికల్ షాప్ కూడా తందే, తన మెడికల్ షాప్ లో పడుకొని నిద్రపోయి కలగంటున్నాడు. ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆల్రెడీ మీకు కూడా చెప్పాను ఈ అనుభవాన్ని. మీరు కలగంటున్నారు అనుకోండి అని ఊరికి అనుకుంటున్నారు అంతే, గుర్తుపెట్టుకోండి. నిజంగా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే కలగంటున్నారు అనుకోండి, ఇది కథే కదా, నేను కల్పించే చెప్తున్నాను. ఒక మెడికల్ షాప్ లో ఎంబీబీఎస్ డాక్టర్ ఒక 100 ఆపరేషన్లు చేసి సక్సెస్ అయినటువంటి డాక్టర్, శారీరకంగా మంచి రోగానికి వైద్యుడు, అన్ని రోగాలకు వైద్యం చేస్తాడు ఆయన. మెడికల్ షాప్ తందే.
నిద్రపోతున్నాడు, మందులంతా ఉన్నాయి అందులో, హాయిగా నిద్రపోతున్నాడు. కళ వచ్చిందండి. కళ్ళలో ఆయనకి విపరీతమైనటువంటి రోగం, చెప్పలేనంత కడుపు నొప్పి, బాధ కల్లో. కానీ కల్లో కడుపు నొప్పితో ఆయన బాధపడుతుంటే ఆయన కుటుంబ సభ్యులు తీసుకుపోయి కల్లోనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, కల్లో ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఆయన నిద్రపోతాడు మెడికల్ షాప్ లోనే. ఆయన డాక్టరే, వైద్యుడే, కానీ కుటుంబ సభ్యులు తీసుకుపోయి వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఎందుకని? అది కల కదా. వేరే హాస్పిటల్ జాయిన్ చేస్తున్నారు. ఆయన జాయిన్ చేసిన తర్వాత ఎంతో ఇబ్బందులు పడి బాగా చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చాడు. కానీ కల్లో ఆయనకు వైద్యం చేయడానికి ఈ మందులు పనికి రాలేదు. డాక్టరే మళ్ళీ ఎందుకు ఆయన మెడికల్ షాపు, ఆయన దగ్గర ఉండే నర్సులు పనికి రాలేదు కల్లో. ఎందుకు? కళ్ళను కల్లో ఉండేదానికి వైద్యం చేయడానికి కల్లో ఉండేటువంటి మందులే కావాలి తప్ప పనికిరావు. నిజంగా కల్లో అసలు కళ లేనిదే కదా. అట్లా ఇక్కడ కూడా పరిపూర్ణంలో గురువు శిష్యులు లేదని తెలిసినా, అది తెలిసినటువంటి వారు కూడా ఎప్పుడు ఎక్కడ ఈ రోజు 101వ రోజు చెప్తున్నాను అందరికి, శ్రోతలందరికీ కూడా, ఇది నాకు వచ్చు, ఇది నాకు తెలుసు, ఇంకా నాకు ఇది అవసరం లేదు, నాకు ఈ గ్రంథాలతో పని లేదు అనే మాటలు చాలా మంది విన్నా నేను. ఇదంతా మనం మాట్లాడకూడదు. ఆ యొక్క వాళ్ళ స్థాయిని బట్టి కృష్ణ ప్రభువులకు బోధించిన రామతారక మంత్రంలోనే ఆయన నిదానంగా అభివృద్ధి చెంది కృష్ణ ప్రభువులు దీక్షితుల గ్రంథాలని చదివి దాన్ని ఇంత బాగా రాసినా కూడా చిట్ట చివరి దాకా ఆయన బోధన కొనసాగించారు, రచన కొనసాగించారు. ఆయన కలం సాగుతానే ఉంది. ఆయన బోధ మానలేదు, విచారణ మానలేదు. ఈ రోజు పరిపూర్ణులని తెలిసిన తర్వాత కూడా నిజంగా తెలిస్తే, నిజంగా పరిపూర్ణుడైతే దేన్ని విమర్శించడం, ఎవరిని దూషించడం అనమాట. అది అవసరమే. ఇంకా దీనికి పట్టా, సర్టిఫికేట్ ఇట్లాంటివి ఏమన్నా అవసరమా అనేటువంటి సందేహాలు ఇంకా చాలా మందికి ఉంది. చూడండి, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర నర్సు ఒక ఆమె చేరుతున్నట్టు, నర్సు ఆమె ఏమి తెలియదు అనమాట. కానీ ఆ డాక్టర్ తో పాటు ఉండడం వల్ల ఆయన ఒకవేళ అర్ధాంతరంగా కాలం చేసినప్పుడు ఈమెకు అప్పటికే ఒక 100 ఆపరేషన్లు పూర్తి అయిపోయి ఉంటే ఆ నర్సే నడపగలదు మొత్తం హాస్పిటల్ మొత్తాన్ని. అవునా కాదా? ఎలా? అది మనం కూడా అంతేనండి. మనం అలాంటి గురువులు మనం కాలేకపోవచ్చండి. కానీ మనం 100 రోజులు విచారించాం కదా. ఇంకటి నుంచి మనం ఇదంతా గురువుదే అనుకున్నా కూడా ఈ క్లాసును గాని, తర్వాత వచ్చే క్లాసులను గాని, ఈ యొక్క ఆడియోలు, వీడియోలే నేర్పుతాయండి మనకు. కాబట్టి ఆ నర్స్ ఎలాగైతే ఆ డాక్టర్ లేకపోయినా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళిందో, ఆ విధంగా ఇప్పుడు దీక్షితులు ఉండాల్సిన అవసరం లేదు. దీక్షితుల కోసం మనం భావించాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరమే లేదు. మనమే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలమండి. ఇప్పుడు కృష్ణ ప్రభువులు చెప్పేటువంటి 100వ కందార్థ ధరువు చూద్దాం. కానీ 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట. ఈ అధ్యాయం పూర్తిగా గురువు గారు సూచన చేస్తూ ఉంటారు, శిష్యులు అనుసరించాలి. ఎరుకటనకు దావిడిపోదెరుకన విడిపించలేరు ఎవ్వరు దాత్రిన్, గురుడొకడు దప్ప గురునకు పరిచర్యనర్చి బోధ పద్ధతి వినేనన్, తిరిగిరాని పద్ధతిగనేనన్, పరిపూర్ణ మెరుక ఏర్పరుచ మెరుక లేక హరిని స్వప్నము గన్న కరిమ్రగ్గినట్లు ఈ పద్ధతి వినేనన్, తిరిగిరాని పద్ధతిగనేనన్. ఎరుక తనను తాను విడవదు. భూమిపైన సద్గురువు తప్ప ఎరుకను ఎవ్వరూ విడిపించలేరు. సద్గురు సేవ చేస్తూ బోధ పద్ధతిగా విని తిరిగి రాని పద్ధతి తెలిస్తే, సింహమును కలలో చూస్తే ఏనుగు కృంగి కృషించి మరణించినట్లు పరిపూర్ణమును చూస్తే ఎరుక నిలవదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు కూడా దృఢీకరణ ఇదేనండి. చూడండి, 6వ కందార్థం అనుకుంటాను చెప్తాడు ఆయన. ఏమంటాడు? ఎరుకను కళ లోపల నేను అరుదించితి, మీరు అట్లే అరుదించితిరి. ఇప్పుడు నేననేది దేన్ని అంటున్నాను, మీరు దాన్నే నేనంటున్నారు. నేననేది మన ఇద్దరిలో ఒక వస్తువే.
నీ నా యందు ఎరుక తోచింది. ఎరుక అనే కల్లోనే మన ఇద్దరు వచ్చాం. అది గురువు లేకుండా విడిపోదండి, అనుమానమే లేదు. దీన్ని చూసేనే వాళ్ళు నన్ను ఆ విధంగా ప్రశ్నిస్తా ఉన్నది. ఇక్కడ ఇందులో హరి అంటే ముఖ్యమైన పదం చెప్తున్నాడు. ఇక్కడ హరి అంటే సింహం అండి. ఓహో, నేను అక్కడ కందపద్యాల్లో ఏం చేశానంటే అక్కడ సందర్భాన్ని బట్టి హరి అంటే పరిపూర్ణం అని తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను. ఎందుకు నాతో ఇంతమంది వాదిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. పాపం వాళ్ళదేం తప్పు లేదండి, సహజ స్వీకృతి వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు 100వ కందార్థంలో ఉండే సింహాన్ని గట్టిగా పట్టుకున్నారు, వదలలేదు వాళ్ళు. అది విషయం. ఎందుకంటే కళ్ళలో చెప్తా, కలగన్నట్టు ఊహించమంటా ఉంటే నిజంగా కళ్ళకి వెళ్ళిపోయినట్లు వాళ్ళు. ఓహో, నాతో వాదించిన వాళ్ళు ఎందుకు ఇట్లా వాదించారని అనుకున్నా. ఇప్పుడు నాకు ఆన్సర్ వచ్చేసిందండి. చూడండి, ఎరుక ఇంకొకరు విడిపించలేరు, గురుడు ఒకరు తప్ప. గురువుని నమ్మాలి కానీ ఈ సింహాన్ని నమ్ముకుంటే ఎట్టండి? చూడండి, ఇది ఎట్లా ఉందంటే గురువునకు పరిచర్య నచ్చి అంటే గురువు గారికి వ్యక్తిగతంగా చేసే సేవ మాత్రమే కాదయ్యా. గురువాక్యాన్ని పాటించడమే గురువునికి పరిచర్య చేయడం తండ్రి. ఆ పద్ధతి విని ఏం చేయాలి? తిరిగిరా అని పద్ధతి తెలుసుకోవాలి. అది కాకుండా ఇందులో సింహం మాత్రం గుర్తుపెట్టుకుంటే ఎట్లా? చూడండి, పరిపూర్ణము ఎరుక. చూడండి, ఎరుక ఏర్పరిచిందే ఈ పరిపూర్ణం. పరిపూర్ణం అనేటువంటి పదం ముందు లేదయ్యా, దానికి ఏ పదం లేదు కదా. దీక్షితులు వచ్చిన తర్వాత కదా ఈ సంప్రదాయం సులభంగా అర్థం కావడం కోసం చేసిన పని కదా ఇది. అంతకుముందు ఈ ఇప్పుడు జ్ఞానేశ్వర భగవద్గీతలు ఎక్కడ కూడా పరిపూర్ణం ఎరుక అనే పదాలు వాడలేదు కదా తనితనిగా. కానీ ఆయన అచల పరంపరలో ఉన్నారా లేదా? పరిపూర్ణము ఎరుక అనేది అసలు పేరు ఎప్పుడు లేదు, కానీ ఈ ఎరుకే దానికి పేరు ఏర్పాటు చేసింది. దేనికి? ఒక గుర్తు కోసమని. అది పరిపూర్ణ గుర్తులాగా. అబద్ధపు గుర్తే పరిపూర్ణం అనే మాట అబద్ధపు గుర్తు. పరిపూర్ణం అంతటా ఉండేది. చూడండి, ఇక్కడ ఎరుక ఎట్లా పోవాలి అనే దానికి దృష్టాంతం చెప్తున్నాడు. ఇది చాలా ముఖ్యమండి. హరి అంటే ఇక్కడ సింహం. ఈ ఉదాహరణలో 100వ కందార్థ దరువులో హరి అంటే సింహం అనే గుర్తు తీసుకోవాలి. ఎందుకంటే హరిని స్వప్నము గన్న కరి అన్నారు. కరి అంటే ఏనుగు, హరి అంటే సింహము, కరి అంటే ఏనుగు. ఏనుగుకు కల వచ్చిందండి. కల్లో ఏనుగు సింహాన్ని చూసిందండి. ఈ కందార్థంలో మాత్రం అర్థం చేసుకోవాలా, అన్ని చోట్ల ఇదే తీసుకోకూడదు. చూడండి, హరి అంటే సింహము, ఏనుగు కళ్ళలోకి వచ్చింది. ఏనుగు కళలోకి వస్తే మామూలుగానే ఏనుగు అంటే అహంకారానికి గుర్తండి ఇక్కడ. ఏనుగు అంటే అహంకారానికి గుర్తుపెట్టుకోవాలి మనం. కానీ ఆ ఏనుగుకి సింహం అంటే భయం. ఆ సింహంగా కళ్ళలో వచ్చి తనను చంపేసినట్లుగా కలగనిందంటే మ్రగ్గినట్లు అది మేలుకున్న తర్వాత కూడా కుంగి కుసించి అది త్వరగా చనిపోతుందట. దాని ఆయుష్ ఉన్నంతకాలం ఉండదంట. అది ఏది ఏనుగు, అంత పెద్ద ఏనుగు సింహాన్ని గన కళ్ళ చూసేసిందంటే కొద్దిగా అట్లే కృషించి నిజంగానే అది చనిపోతుందట. ఈ పద్ధతి వినినన్ ఇప్పుడు ఏం చేయాలి మనం? పరిపూర్ణం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ రోజు ఏమన్నాం, పరిపూర్ణంలో గురు శిష్యులు లేరు, అంతా ములుగు చేసిన సందు లేకుండా అదే ఉంది అని ముందు భావించాలి. 100 రోజుల తర్వాత అయినా సరే ఇప్పుడు ఈ రోజు మనం భావించేస్తే మెల్లమెల్లగా ఎరుక లేనిదే, నేను కూడా లేనివాడిని అనేటువంటి దృఢత్వం వచ్చేసిందంటే అది పరిపూర్ణ స్థితి. అది పరిపూర్ణ స్థితి అని. అవును, ఇప్పుడు మీకు అర్థమైందని గురువు నిర్ణయం చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. గురుడు ఒక్కడు తప్ప. ఇది వరుస అనమాట. ఇదే పదాన్ని అక్కడ ఏం చేశానంటే నేను హరియందు దోచు స్వప్నము, సురస్వప్నము, నరస్వప్నము అని వివరించానండి. హరియందు దోచు విశ్వము అన్నాం అక్కడ. హరియందు దోచు విశ్వము అంటే హరి అంటే అక్కడ పరిపూర్ణం. తోచు విశ్వము అంటే ఎరుక. తోచు అనే పదం వాడారు కదా. అవునండి, ఇక్కడ ఉంది ఆ పదమా?
అక్కడ తోచు అన్నారు కాబట్టి పరిపూర్ణంలో లేకనే తోచను లేనెరుక అని వాడాలి కాబట్టి అక్కడ హరి యందు దోచు విశ్వము అంటే పరిపూర్ణంలో లేకనే కలిగినటువంటి అబద్ధపు గుర్తు అని అర్థం కాబట్టి అక్కడ హరి అంటే పరిపూర్ణం అనే అర్థం ఆడ సరిపోతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని ఏం చేశారు వాళ్ళు, ఆ కందపద్య వ్యాఖ్య విన్నారనమాట. ఈయనేసి హరి అంటే ఎట్టంటారండి, హరి అంటే సింహమేనండి, పరిపూర్ణం కాదండి అని పట్టారు. కాబట్టి ఎప్పుడు కూడా గురువాక్యాన్ని నేను అర్థం చేసుకుని ప్రశ్నించడం వేరు, అర్థం చేసుకోకుండా ప్రశ్నించడం వేరు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వాదిస్తున్నారనే సందేహం నాకు తీర్చారు వాళ్ళు దీని ద్వారా. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏనుగు కళ్ళలోకి సింహం ఎలా వచ్చిందనే నేను ఎరుకని ఎట్ట వదలాలనే, ఏమి ఎట్టా వదలాలనే ప్రధానమైన విషయం. మరి అది వదిలేసి ఈ సింహాన్ని ఇదంతా గుర్తుపెట్టుకుని వాదనలకు కూర్చుంటే ఎట్లా చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి ఈ విషయాన్ని మనకు రేపు మరింత దృఢం చేస్తారు కృష్ణ ప్రభువులు. ఆ ఏనుగు ఎట్లాగైతే మగ్గి తాను పూర్తిగా లేకుండా పోయిందో, అంటే ఏనుగు నామరూపాలు లేకుండా పోతుంది. నేను ఉండేటప్పుడే నేను నామరూపాలు లేకుండా, అది జంతువు కాబట్టి దానికత వేరు, నేను మనిషి కదా. ఇంకొక ఆశ్చర్యకరం, ఇంకొకరికి ముందుకేద్దాం. ఏనుగు అంటే ఇక్కడ అహంకారం అని అర్థం. నాలో ఉండే అహంకారం ఇక్కడ హరి అంటే అక్కడ సింహం అన్నట్టుగా ఇక్కడ ఏం చేయాలి మనం, హరి అంటే ఇక్కడ దీన్ని అక్కడ దీన్ని అక్కడ కందపద్యంలో వివరించేటప్పుడు ఆయన పరిపూర్ణం తెచ్చారు. కారణం ఏంటి, పరిపూర్ణాన్ని చూసిన ఎరుక కూడా తనకు తాను లేదని తెలుసుకోవాలి. మీకు సూచన అర్థమైంది అనుకుంటాను, రేపు అవుతుంది మిగతా క్లియర్ గా. ఇక్కడ సూచన నాకేమో స్పష్టంగా కనిపిస్తా ఉంది, మీకు కనపడాలి ఇప్పుడు. అట్లా తెలుస్తుందండి. మీరు చూస్తున్నారా, హరి అంటే ఇక్కడ చూడండి, హరి అంటే ఇక్కడ సింహం అని చెప్పినా కూడా ఏనుగుకైతే సింహం లెక్క, మనిషిలో ఉండే అహంకారానికైతే పరిపూర్ణము అని లెక్క. ఇది మీరు చూడాలి. అది క్లాస్ తర్వాత కూడా మీరు దీన్ని రిపీట్ మళ్ళీ వింటే మీరు చూడగలరు కూడాను. చూస్తే వెంటనే మీరు చూస్తే చెప్తున్నాను కదా, ఏమైతుందో చెప్తాను, అది కూడా చెప్తాను. మీరు మళ్ళీ వినండి, కావాలంటే ఇదే టైం మళ్ళీ వినండి. మీరు వింటే ఆ విన్నదాన్ని గనక చూస్తే సూర్యుడు ఎదురుగా చీకటి పారిపోయినట్లుగా నేనైనా ఎరుక ఇంకా మీకు లేదు. మనకు పట్టాలు ఇవన్నీ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సింహం ప్లేస్ లోనేమో పరిపూర్ణం తీసుకోవాలి, కరి ప్లేస్ లోనేమో ఆహారం తీసుకోవాలి. ఎస్, తీసుకోండి, చూడండి, మీరే చూడండి. అంతే చెప్తున్నాను కదా, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఉండేటువంటి నర్స్ ఎట్లాగైతే మళ్ళీ అంత పెద్ద హాస్పిటల్ మెయింటైన్ చేస్తుందో మనకు పట్టాలు అవసరం లేదండి. మనకు పట్టాలు, ఇది మీకు అర్థమైతే, అవగాహన అయితే రేపు మీరేసేటువంటి ప్రశ్న దీనికంటే అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్, వినయనేశ్వరి భగవద్గీతలో నెక్స్ట్ పార్ట్ కి వస్తున్నామండి.